హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్టైల్ కొబ్బరి చట్నీని తయారు చేసి చూపిస్తున్నా. ఇది చాలా చాలా టేస్టీగా, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక స్పూన్ నూనెను వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పును వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని లేదా పండు మిర్చిని కలిపి వేసేసుకోండి. అవి సగం ఇవి సగం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే పచ్చిమిర్చితోనే తయారు చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని తర్వాత అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని లో ఫ్లేమ్లో పచ్చి కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఇలా ఇలా ఎంత బాగా వేగిస్తే కొబ్బరి చట్నీ అనేది మనకి 2-3 రోజులు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేయించుకున్న ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన చేసేసుకోండి. ఇప్పుడు అదే పెనంలోకి మరొక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసేసుకొని ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి డబ్బల్ని వేసేసుకొని చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పు అయితే మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు టమోటా ముక్కల్ని వేసేసుకోండి. లేదా మీడియం సైజు టమోటాలు 3 తీసుకున్నామంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటాలు మెత్తబడేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి టమోటాలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా, స్కిన్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ముందుగా మనం వేయించుకున్నాం కదా కొబ్బరి, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కోర్స్గా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న టమోటాలని కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి ఇదంతా మరొక్కసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. వాటర్ వేయకండి. వాటర్ వేయకుండా చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా చపాతి, దోశ, పూరి ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుందండి. కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే ఇక ఏ కర్రీ కూడా అక్కర్లేదు. అన్ని కూరల్ని పక్కన పెట్టి దీంతోనే రైస్ మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.